ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఓకే. హిందువులు ఇల్లు ఖాళీ చేసి పారిపోతున్నారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షించగలుగుతుందా? ఇంకా చెప్పాలి, ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? ఇమీడియట్గా అక్కడ బాధితులను ఏమన్నా ఒక అతీత శక్తి, దైవశక్తి రక్షిస్తుందా? విధ్వంసకారుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు గతంలో మన చరిత్రలో జరిగిన పరిణామాలు కూడా ఇవే రుజువు చేస్తున్నాయి. కాశ్మీర్ నుంచి పారిపోయారు, ఇప్పుడు బెంగాల్ నుంచి పారిపోతున్నారు, కేరళలో కొన్ని ప్రాంతాల నుంచి పారిపోతున్నారు. మొన్న రీసెంట్గా మచిలీపట్నం పక్కన బుద్ధాయిపాలెం అని చెప్పి ఒక ఊరిలో రాముల వారి గుళ్ళోకి వచ్చి ఒక క్రిస్టియన్ బూతులు పెడుతున్నాడు. నువ్వు దేవుడు అంటారా రాముడా అది అని చెప్పి వినకూడని మాట్లాడుతున్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పైత్యం ఎందుకు? అంత సైకోయిజం ఎందుకు? ఆ మతం సిద్ధాంతాలు అవి. వాడిని అలా ఆ బ్రెయిన్ వాష్ అలా చేశారు, వాడిని అలా నూరిపోశారు. వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు. అలాంటి వాళ్ళు 100 మంది తయారైతే, లక్షల మంది తయారైతే మొత్తం తగలబడటమే కదా. అంటే మతం పేరుతో జరుగుతున్నది ఇది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేస్తున్నారు. వాళ్ళకి విచక్షణ ఉండదు. వాళ్ళు ఒక పశు సమానులు, ఒక జంతువులతో సమానం చేసేస్తున్నారు. వాళ్ళకి సొంతంగా బ్రెయిన్ ఉండదు. వాళ్ళ పాస్టర్ ఏది చెప్తే అదే, లాజిక్తో సంబంధం లేదంతే. వెళ్ళి తగలబెట్టండి అంటే తగలబెట్టేస్తారు.